తమిళ్లో ఎప్పుడు పోలింగ్ డేట్ అని మిమ్మల్ని అడుగుతున్నా, గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమయం లేదు, జాగ్రత్తగా ఉండాలి, చైతన్యవంతులు చేయాలి. అబద్ధాలు కోరైన ఈ ముఖ్యమంత్రిని, సైకో ముఖ్యమంత్రిని ఏం చేస్తారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముగ్గురం కలిశాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకే మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలకూడదు, వాళ్ళని ఓడించాలి, అందరం కలవాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఇబ్బందులను అధిగమించింది మీ బిడ్డల భవిష్యత్తు కోసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను పోయిన ఎన్నికల్లో ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పానా లేదా? కొట్టిందా లేదా? ఇప్పుడు చేతులెత్తి జోడించి చెప్పా, ఏమీ పట్టించుకోలేదు మీరందరూ నా మాట. ఈ రోజు మీరు చూస్తే పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యాడు. బందిపోట్ల కంటే ఎక్కువగా తయారైపోయి, కాకినాడ అంటే నాకు చాలా అభిమానం. నేను మెచ్చిన నగరం ఈ కాకినాడ. ఎందుకంటే చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, తర్వాత నేరుగా చూశాను. తర్వాత కాకినాడ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తిని నేను. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి స్ట్రైట్ రోడ్లుండే ఏకైక నగరం ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ. దాన్ని ఒక స్మార్ట్ సిటీగా నిర్మాణం చేయాలని కేంద్ర సహకారంతో స్మార్ట్ సిటీ చేసి ఎన్నిసార్లు వచ్చారో నాకే తెలియదు. సుందరీకరణ ఏ విధంగా చేశారో మీరే చూశారు. చూశారా లేదా? ఇప్పుడు ఆ కాకినాడ ఏమైంది? గంజాయి కేంద్రంగా తయారైపోయింది, డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది, దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారైంది. అన్ని దోపిడీలు, కడాన పేకాట కూడా ఈ పెద్ద మనిషికే కావాలా. తమిళలో ఈయన మామూలు వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి బినామీ. ఆయన ఆస్తులు ఈయన పేరుతోనే ఉన్నాయి. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతుల పైకి ఎత్తండి. ఈ దొంగ, ఆ గజ దొంగ ఇద్దరు కలిసి, అందుకే మొన్న వచ్చాడు ఇక్కడికి, బాబాయిని గొడ్డలతో లేపేసిన వాడు పిల్లవాడు.
నేను చెప్పా పిల్లవాడైతే పార్లమెంట్ కదా పోవాల్సింది, పలకా బలపం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్ పంపించమన్నా. ఇక్కడ చాలా మంచివాడు, సాధు జంతువు, నోట్లో ఏలు పెడితే కూడా కొరకడు. ఎక్కడ పెట్టాలి? ఈయన తీసుకుపోయి మ్యూజియంలో పెట్టాలి. ఏమనుకుంటున్నాను అంటే ప్రజలంటే లెక్కలేనితనం వచ్చింది అంటే నీకు